నేటి వేగవంతమైన ప్రపంచంలో మొబైల్ టెక్నాలజీ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. అయితే నిరంతర అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఏమిటి? మొబైల్ టెక్నాలజీ భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యాధునిక ఆవిష్కరణలు అన్వేషిస్తున్నప్పుడు మాకు తెలిసిన ఈ విషయాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. సో ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద అవర్ ఛానల్ జీఎంకే టెక్ అండ్ క్రియేషన్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మేము హోలోగ్రాఫిక్ డిస్ప్లే గురించి అయితే రీసెర్చ్ చేయడం జరిగింది. మన మొబైల్ పరికరంలో నుండే 3D చిత్రాలను ప్రొడ్యూస్ చేయగలమని ఊహించండి. హోలోగ్రాఫిక్ డిస్ప్లేలతో మనమే ఇష్టమైన పాత్రలకు జీవం పోయవచ్చు, వర్చువల్ ప్రపంచాల్లో మునిగిపోవచ్చు, మరియు మేము సాంకేతికతతో పరస్పర చర్య చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చవచ్చు. దీని ద్వారా అయితే ఏవైతే మన యొక్క 3D హోలోగ్రామ్స్ ఉంటాయో దీని ద్వారా మన మొబైల్ నుంచే వాటికి జీవన పాత్ర. ఇంకేంటంటే తర్వాత మేము చేసిన వాటిలో బయోమెట్రిక్స్ పరికరం ఉంది కదా. ఇకపై మనం పాస్వర్డ్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు, వేలిముద్ర ఉపయోగించడం లేదు. భవిష్యత్ మొబైల్ పరికరాలు మన భద్రత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకోవడానికి ముఖ గుర్తింపు మరియు ఐరిస్ స్కానింగ్ వంటి అధునాతన బయోమెట్రిక్లను అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో లెక్కలేనన్ని పాస్వర్డ్లను గుర్తుపెట్టుకుని అవసరాలకు వీడ్కోలు చెప్పవచ్చు. మనం ఎన్నైతే పాస్వర్డ్స్ చేపెడుతున్నాం, దీనికి ఒక్కొక్క పాస్వర్డ్. ఇప్పుడు అటువంటి పాస్వర్డ్స్ యొక్క ఉపయోగం లేకుండా, అటువంటి థంబ్స్ యొక్క ఉపయోగం లేకుండా ఓన్లీ మన యొక్క ఐస్ అలాగే ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే ఇక్కడైతే మన యొక్క మొబైల్ పాస్వర్డ్స్కి అయితే మన మొబైల్కి అయితే సెక్యూరిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఒక అత్యున్నతమైన ఇదనమాట. కానీ బ్యాటరీ జీవితం గురించి ఏమిటి? మనమందరం ఎక్కడ ఉన్నాం, మన పరికరాలను ఛార్జ్ చేయడానికి ఒక అవుట్లెట్ కోసం తీవ్రంగా శోధిస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ని నమోదు చేసుకోవడం, గజిబిజిగా ఉండే వైర్లు లేదా చిక్కుబడి కేబుల్స్ ఇకపై మనకైతే ఫ్యూచర్లో ఉండవు. మన ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్పై ఉంచడం మరియు మన పరికరం అప్రయత్నంగా ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం చూస్తున్న యాపిల్ ఫోన్స్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్, యాపిల్స్ కంపెనీ అయితే మనకైతే వైర్లెస్ ఛార్జింగ్కి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఉన్న ఏవైతే ఒక టైప్ సి పిన్ అని, టైప్ ఏ పిన్ అని, యూఎస్బి పిన్ అని ఈ యొక్క వైర్ల యొక్క చిక్కుముడి లేకుండా అయితే మనకి ఫ్యూచర్లో అయితే ఉండడం జరుగుతుంది. ఆగ్మెంట్ రియాలిటీ గురించి అయితే మనమైతే మాట్లాడదాం. ఈ అద్భుతమైన సాంకేతికతతో మన మొబైల్ పరికరం డిజిటల్ మరియు భౌతిక ప్రపంచాలను సజావుగా మిళితం చేస్తుంది. కొనుగోలు చేయడానికి ముందు లేదా మీ ఫోన్ కెమెరా ద్వారా చారిత్రక ల్యాండ్ మార్క్ను అన్వేషించడానికి ముందుగా వర్చువల్గా దుస్తులను ధరించడం గురించి మనం తెలుసుకుందాం. ఏంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఆగ్మెంటెడ్ రియాలిటీ వల్ల ఫ్యూచర్లో మన మొబైల్ ఫోన్స్ ద్వారానే ఫ్యూచర్లో మనం ఏమైనా ప్రోడక్ట్స్ కానీ కొన్నట్లయితే వాటిని ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మన మొబైల్ కెమెరాతో మన యొక్క ఇంట్లో ఇది సూటబుల్ అవుతుందా లేదా అవస్తూ ఇప్పటికే మనకి ఫ్లిప్కార్ట్, ఐకియా లాంటి ఎన్నో సంస్థలు అయితే మనకి వీటిపై మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మరికొంత పెరిగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే చివరికి 5G కనెక్టివిటీ టెక్నాలజీని ప్రపంచం మొత్తం అయితే ఇప్పుడైతే ఉపయోగించడం జరుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా అసమానమైన వేగం మరియు కనెక్టివిటీ అనుభవించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. వీడియోలను ప్రసారం చేయడానికి, పెద్ద ఫైల్ను డౌన్లోడ్ చేయడం, మరి అలాగే ఎలాంటి లాగ్ లేదా బఫరింగ్ లేకుండా ఆన్లైన్ గేమ్లు ఆడడం. మొబైల్ ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తు వేగవంతమైనది మరియు అతుకులు లేనిది. ఈ యొక్క 5G టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఎక్కువ హై స్పీడ్ నెట్వర్క్ని అయితే మనం ఫ్యూచర్లో అయితే అందడం జరుగుతుంది. అండ్ అలాగే హై స్పీడ్ ఏవైతే లార్జ్ ఫైల్స్, మూవీ ఫైల్స్ కావచ్చు, ఏవైనా లార్జ్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఈ యొక్క 5G టెక్నాలజీ ద్వారా అయితే మనకైతే స్లోగా జరగడం జరుగుతుంది. మొబైల్ టెక్నాలజీ ప్రపంచంలో ఉత్తేజకరమైన సమయాలు రానున్నాయి. వేగవంతమైన పరిశ్రమల్లో తాజా అప్డేట్లు మరియు పురోగతులను మేము మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. మీరు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యొక్క జీఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్